శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయం నమూనాని స్వామీజీ భక్తులకు చూపించారు. స్థానిక బురిపల్ల రోడ్లో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విద్యాపీఠం ద్వారా నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సరస్వతి దేవాలయం ఆవరణలో కార్తీక వనభోజన కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో నిర్వహించే సరస్వతి దేవాలయం నమూనాన్ని శ్రీ బాలస్వామీజీ భక్తులకు చూపించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకంలో శ్రీ గణపతి పూజ పుణ్యావహచనం భక్తులచే చేయించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని బాలస్వామీజీ చేతుల మీదుగా భక్తులందరికీ అందజేశారు. నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయాన్ని ఈ సందర్భంగా భక్తులకు చూపించి నిర్మాణం చేపడుతున్నట్లు బాలస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, బుద్ధభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోన నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి, లలితా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మాసోది మాసః ఉత్తమ మాసః కార్తీక మాసః. ఈ కార్తీక మాసము చాలా ఉత్తమమైన మాసము, హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ కార్తీక మాసంలో చెయ్యు పూజ, వ్రత, స్తోత్ర, ధ్యాన, తపస్సు ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మరి దైవ సంకల్పంతో మనకి అనుకోకుండా ఈరోజు ఈ సరస్వతీదేవి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసిన ప్రదేశంలో ఆ తల్లి ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా చాలా విశేషము. కార్తీక మాసం అంటేనే అందరికి తెలుసు, వనభోజనాలు ఉంటాయి, భగవత్ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈరోజు కూడా మరి అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు ముందుగా పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది ఈరోజు ఇప్పుడు రావటానికి ఇక్కడ. కాబట్టి దయచేసి కూడా అందరూ ఆలస్యమైనా కానీ మీరు అందరూ కూడా శ్రమ లేకుండానే భోజనం పెడుతున్నారు కాబట్టి ఆ శ్రద్ధ గ్రహించి అందరు చక్కగా కూర్చోండి. మీకు ఇప్పుడు మనం చేయబోయే సరస్వతి ఆలయం గురించి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అందరూ శ్రద్ధాభక్తులతో చక్కగా వీక్షిస్తూ ఉండండి. అలాగే ఈ చరాచర జగత్తును భగవంతుడు సృష్టించి లయింపజేసి స్థితినిచ్చే పరమాత్ముడు అనేకమైన రూపాలను ధరించి విశేషంగా మనల్ని అనుగ్రహిస్తుంటారు. అటువంటి పరమాత్ముడు మనకి మానవుడికి ప్రధానంగా ఒకటి ఇచ్చారు, అదే జ్ఞానము. అటువంటి జ్ఞానము లేనిదే ఏ కార్యము చేసినా కూడా ఫలం రాదు. కాబట్టి చక్కటి జ్ఞానాన్ని పరమాత్ముడు మనకి ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే విద్య వలన మాత్రమే వస్తుంది.